చీర కట్టుకుని మీరు ఏ పనులు చేయగలరు అని అడిగితే ఇంటి పనులు, వంట పని అని చెప్తారు కొందరు. చీర కట్టుకుని ఏ పని చేయలేమని మరికొందరు అంటారు. కానీ నిషా మిశ్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఏ పనికైనా చీరకట్టు అడ్డు కాదంటోంది. ఈ ట్రెడిషనల్ అటైర్ తో ఆట పోటీల్లోనూ పాల్గొని చక్కటి ప్రదర్శన చేయొచ్చని నిరూపిస్తోంది. ఆసియాలోనే అత్యంత కఠినమైన అవరోధాలతో కూడిన రేస్ అయిన డెవిల్స్ సర్క్యూట్ లో ఇటీవలే పోటీ పడిన ఆమె దాదాపు 15 క్లిష్టమైన అవరోధాలు దాటి 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని పూర్తి చేసింది. అది సాంప్రదాయ చీరకట్టులో. శారీలో ఆడలేదు, పడిపోతుంది అన్న ప్రేక్షకుల అంచనాల్ని తలకిందులు చేస్తూ రేసు పూర్తి చేసిన ఈ లేడీ రేసర్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిషాది బీహార్లోని ఓ మారుమూల ప్రాంతం. అక్కడ ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువ. డ్రెస్సింగ్, కెరీర్ ఎంపికల విషయాల్లో స్వేచ్ఛ లేని ఇలాంటి చోట పెరిగిన ఆమె ఈ కఠినమైన నిబంధనల్లోనే తన బాల్యాన్ని గడిపింది. చదువు పూర్తి చేసింది. ఇక తన వల్ల కాకపోవడంతో తల్లిదండ్రుల్ని ఒప్పించి ఢిల్లీ చేరింది. సాధారణంగా జిమ్ చేసే సమయంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించడం తెలిసిందే. అయితే ఇలాంటి జిమ్ వేర్ లోనే ఆయా వ్యాయామాలు చేస్తూ ఆ వీడియోలు, ఫోటోల్ని ఇన్స్టాల్లో పోస్ట్ చేయడం ప్రారంభించింది నిషా. ఇలా తన డ్రెస్సింగ్ స్టైల్ పై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ గా స్పందించడంతో వాటన్నిటికీ చీరకట్టుతోనే చెక్ పెట్టాలనుకుంది. ఈ క్రమంలోనే శారీలో ఆయా వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోల్ని ఇన్స్టాల్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఫిట్నెస్ ఫ్రీక్ వీటికి నెటిజన్ల నుంచి సానుకూల స్పందన రావటమే కాదు, చీరకట్టులో ఆమె ఫిట్నెస్ విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. వావ్, సూపర్ అంటూ కామెంట్లు చేసిన వారు ఉన్నారు. ఇలా శారీ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకుంది నిషా. అయితే ఇదే చీరకట్టులో పరుగు పందెంలోనూ పాల్గొనాలనుకుంది నిషా. తద్వారా సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు ఏ పనైనా అలవోకగా చేయగలరని నిరూపించాలనుకుంది. ఈ ఆలోచనతోనే ఇటీవల నిర్వహించిన డెవిల్స్ సర్క్యూట్ లో పోటీ పడింది. ఆసియాలోనే అత్యంత కఠినమైన అవరోధాలతో కూడుకున్న పందెంగా దీన్ని పిలుస్తారు. 5 కిలోమీటర్ల ఈ పరుగులో భాగంగా మిలిటరీ ట్రైనింగ్ తరహాలో అత్యంత కఠినమైన అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఎత్తైన గోడలు ఎక్కి దూకటం, బురద గుంటల్లో పరుగులు తీయటం, తాళ్లు పట్టుకుని ఎక్కడం, నెట్టెడ్ రోడ్ పై నడవటం, అగ్నిగుండాల్ని దాటుకుంటూ ముందుకు సాగటం, మంచు గడ్డలతో నింపిన ఈత కొలనులో మునక వేయటం, ఇలాంటి కఠినమైన 15 అవరోధాల్ని దాటాల్సి ఉంటుంది. అయితే నిషా ఇవన్నీ చీరకట్టుతోనే అధిగమించడం విశేషం.